నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ। ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు। కార్తీక మాసం చివరి దశకు చేరుకోవడంతో దర్శనానికి భక్తులు బారులు తీరారు। దీంతో ఆలయ అధికారులు రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు। ఇందులో భాగంగా ఆలయ ప్రధాన ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు। దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇక ఇదే అంశంపై మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు। ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని ఆలయంలో కార్తీక మాసపు శోభ అయితే కొనసాగుతుంది। ఈరోజు కార్తీక ఏకాదశి శనివారం కావడంతో విశేష సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి అయితే పోటెత్తారు। ఇప్పుడు మనం అన్నవరం టోల్గేట్ వద్ద ఉన్నాం। ఇక్కడ చూస్తున్నాం వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది। ఈ వాహనాల రద్దీతో పాటు భక్తులు ఇప్పటికే అన్నవరం రత్నగిరికి చేరుకుని స్వామివారి వ్రతం ఆచరించడానికి అలాగే దర్శనాలు చేసుకోవడానికి అయితే గంటల సమయం వేచి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది। మొత్తం మీద అన్నవరం క్షేత్రంలో స్వామి దర్శనం కోసం అలాగే వ్రతం కోసం అయితే భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి అయితే ఈ క్షేత్రానికి పోటెత్తుతున్నారు। అసలు కొండ మీద పరిస్థితి ఎలా ఉంది, కొండ మీద భక్తులు వ్రతాల కోసం కానీ దర్శనాల కోసం కానీ ఎంతసేపు వేచి ఉన్నారు, అక్కడ రద్దీ ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి। అన్నవరం క్షేత్రంలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది। భక్తులు తెల్లవారుజామున 1 గంట నుంచి భక్తుల కోసం అయితే స్వామివారి ఈ వ్రతాలు అయితే ప్రారంభించారు। 2 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు। అసలు ఈ క్యూ లైన్లో భక్తులు కిక్కిరిసిపోయి ఉండడం మనం చూస్తున్నాం। రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే పోటెత్తారు। మరి ఈ స్వామివారి దర్శనం కోసం అయితే 3-4 గంటల సమయం కూడా పడుతుందని భక్తులు చెప్తున్నారు। మరోవైపు భక్తుల రద్దీని తట్టుకునే విధంగా అసలు భక్తులను విపరీతంగా అంటే మితిమీరిన సంఖ్యలో భక్తులు రావడం, దేవస్థానం అధికారులు ఊహించిన దానికంటే ఈ ఏకాదశి శనివారం నాడు భక్తులు రావడంతో ఇక్కడ మనం చూస్తున్నాం। ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళే ప్రధాన మార్గాన్ని కూడా గేట్లతో మూసివేసిన పరిస్థితి అయితే నెలకొంది। అంటే దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే భక్తులు మాత్రం బయటకు వెళ్తున్నారు, లోపలికి వచ్చే భక్తులు మాత్రం ఈ 2000 వ్రతాలు కానీ 1500 వ్రతాలు కానీ చేసుకునే భక్తులు మాత్రం గంటల కొద్దీ వేచి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది। ఇక్కడ స్వామివారి ప్రధాన ఆలయం ఎదురుగుండా ఉన్న గేట్లు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఇక్కడ అన్నవరం క్షేత్రంలో నెలకొంది। ఈ రద్దీ సుమారు సాయంత్రం 5-6 గంటల వరకు ఇదే రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు। మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ భక్తుల్ని అంటే భక్తుల రద్దీని కంట్రోల్ చేసే విధంగా ఇక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు। ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ రావి చెట్టు వద్ద అయితే భక్తులు దీపారాధనలు చేస్తూ తమ భక్తిని అయితే చాటుకుంటున్నారు। ఈ కార్తీక దీపారాధనలో ఈ రావి చెట్టు వద్ద అయితే విపరీతమైన సందడి నెలకొంటుంది। భక్తులు ఈ రావి చెట్టు వద్ద అయితే దీపారాధనలు చేస్తూ తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది। అన్నవరం ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అయితే కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది। స్వామివారు అన్నవరం క్షేత్రంలో స్వామివారు పరమేశ్వరుడు అలాగే సత్యనారాయణ స్వామి ఒకే శిలపై ఎలిసి భక్తులకు దర్శనమిస్తారు। కింద పాదభాగంలో స్వామి యంత్రాలయం ఉంటుంది। ఈ నేపథ్యంలో అంటే పైనుంచి కింద వరకు ఒకే శిలగా 2 అంతస్తులు భవనంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని ఇక్కడ ఉన్న ఆలయ చరిత్ర చెబుతుంది। ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారి దర్శనం అంటే ప్రధాన ఆలయ దర్శనం తర్వాత భక్తుల్ని యంత్రాలయంలో అనుమతించకుండా బయటికి పంపివేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది। ఈ కార్తీక మాసం కొన్ని
ముఖ్య పర్వదినాల్లో ఇలాగే జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. అంటే ఈ ఏకశిలపై సత్యదేవుడు భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో సగభాగం మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పించి మిగిలిన సగభాగంలో దర్శన భాగ్యం కల్పించకుండా బయటికి పంపించేస్తున్న పరిస్థితి అయితే అన్నవరం క్షేత్రంలో నెలకొంది. అంటే ఇక్కడ ఈ యంత్రాలయ భాగాన్ని అయితే పంచాయతనం అని చెప్తారు. ఇక్కడ వినాయకుడు, అలాగే సూర్యనారాయణమూర్తి, అలాగే అమ్మవారు, ఈశ్వరుడు మొత్తం కలిపి ఇక్కడ బ్రహ్మస్వరూపంగా కొలుస్తారు. ఈ యంత్రాలయ భాగంలో స్వామివారి దర్శన భాగ్యం లేకుండా భక్తులను అయితే పైనుంచి నేరుగా కిందికి పంపించేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ 16 ఆవరణలతో కలిపి ఇక్కడ మహాద్విభూతి వైకుంఠ నారాయణ యంత్రాన్ని పుష్పాలంకరణలో అయితే ఈ యంత్ర భాగంలో అయితే ఈ పాదభాగంలో అయితే స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తారు. ఈ వేళ అంటే ఈ ఏకాదశి పర్వదినం రోజున భక్తులకు ఈ స్వామివారి పాదభాగం దర్శనం లేకుండానే బయటికి పంపించేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంది. భక్తులు అసంతృప్తికి కారణమయ్యేలాగా ఉంది. ఇక్కడ దేవస్థాన అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అయితే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. భక్తుల అసంతృప్తి కూడా కారణం అవుతుంది. ఒకవేళ నిజంగా ఇక్కడ స్వామివారి పాదభాగంలో దర్శనం లేనట్లయితే కనీసం సింహద్వారాలన్నా తెరిచి ఉంచాలి. మొత్తం ఈ సింహద్వారాలను కూడా మూసివేయడం ఎంతవరకు సమంజసం? ఏ ఆచారంలో ఈ విధంగా ఉంది? అసలు ఏ అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవరు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు? భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, అలాగే భక్తులను అసంతృప్తికి గురి చేసే విధంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? కనీసం ఈ దర్శన భాగ్యం లేకపోయినప్పటికీ స్వామివారి ఆలయ సింహద్వారాలన్నా తెరిచి ఉంచాలి. ఇది ఎంతవరకు సమంజసం కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు.
సత్యదేవుని దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని భక్తులు చెప్తున్నారు. సత్యదేవుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉచితంగా పులిహోర దద్దోజనం అయితే భక్తులకి పంచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఒక 4 గంటలు 3 గంటలు దర్శనం కోసం క్యూ లైన్లో వేచిన తర్వాత దర్శనం అనంతరం సంతృప్తిగా వచ్చి ఇక్కడ ఆ దేవస్థానం వారు ఇస్తున్న ఉచిత పులిహోర ఈ దద్దోజనాన్ని అయితే స్వీకరిస్తున్నారు. మొత్తం మీద సత్యదేవుని దర్శనం ఎంతో ఆహ్లాదంగా సంతృప్తికరంగా జరిగింది. ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని కూడా భక్తులు చెప్తున్నారు. ఈరోజు కార్తీక మాసం ఏకాదశి కావడంతో అన్నవరం రత్నగిరి అయితే భక్తులు పోటెత్తారని చెప్తున్నారు. సాయంత్రం వరకు సుమారు 6 గంటల సమయం వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది. మళ్ళీ రేపు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతుంది. సోమవారం కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో రత్నగిరిపై ఇదే రద్దీ అంటే ఇంతకు మించిన రద్దీ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ అన్నవరం నుంచి.